వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగున్నారని యేసు నామం పేరట నమ్మి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని బట్టి నన్ను బట్టి యేసు నామమునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ ఉదయకాల సమయం ముందు మీ అందరికీ ఈ వాక్యం వింటున్నటువంటి క్రైస్తవ సంఘం మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను యేసు నామం పేరట. సరేనా? వందనాలు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన నజరేయుడా, ప్రేమ స్వరూపుడైన యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నానయ్యా. అయ్యా మరి పోయిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభ మీ రెక్కల నీడలో భద్రపరిచి నేను ఈ వాక్యము ద్వారా వింటూ వాళ్ళ హృదయాలను సరి చేసుకొని మీకు సరెండర్ మీ రాకడ కొరకు సిద్ధపాటు అవుటకు పరిశుద్ధాత్మ తండ్రి ఈ వాక్యం చేత మీ బిడ్డలందరినీ పరిశుద్ధపరుస్తున్నందుకు వారి పాపములను మీరు కల్వరి శిలువలో చిందించిన మీ రక్తము చేత శుద్ధీకరించి అయ్యా యేసయ్య ఈ బిడ్డలను కృపతో కనికరమతో కాపాడుచు ఉన్నారని నజరేయుడు యేసుక్రీస్తు నామంలో నమ్మి ప్రార్థన చేస్తున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లోక రాసిన సువార్త 12వ అధ్యాయం చదువుకుందాం. 12వ అధ్యాయంలో 35వ వచనం చదువుకుందాం. నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఇది మన పాఠ్యాంశము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే ఏంటి? మీ నడుములు కట్టుకొని ఉండుడి అంటే ఏంటి? మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్తూ ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ 12వ అధ్యాయంలోనే 49వ వచనము కూడా ఈ వాక్యంలో మనం చెప్పుకోదగవలసిన విషయము, వాక్యం. ఈ రెండు 35వ వచనము 49వ వచనము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, ప్రకటన రాసిన గ్రంథంలో 6వ అధ్యాయములో ఉన్నటువంటి 7 ముద్రలు విప్పబడటము, బోరలు, వీటన్నిటికి లింక్ అయి ఉంది దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము, యెషయా గ్రంథం. ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి ఒకదానికి ఒకటి. మనకి అనుకూల ప్రకారంగా ఈ వాక్యాలను చదువుకుంటూ మనం ఎలాగా ఈ వాక్యం చేత మనం ఎలా నడుస్తూ రహస్య రాకడకు ఎలా సిద్ధపడి నడుము కట్టుకొని ఉండాలో మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఆ విధంగా సిద్ధపడదాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్న 35వ వచనము, అలాగే 49వ వచనము, నేను మీ మీద అగ్ని వేయవచ్చి తిని, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగచేయవచ్చితినని మీరు తలంచుచున్నారా? ఇక్కడ చూడండి యేసయ్య ఎలా మాట్లాడుతున్నారో, మనతో మాట్లాడుతున్నారు, సంఘముతో, గొర్రెపిల్ల సంఘముతో. గొర్రెపిల్ల మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెపిల్ల, లోక పాప భారములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని నజరేయుడు యేసుక్రీస్తు ప్రభుకి చక్కటి పేరు పెట్టారు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను గారు. లోక పాప భారములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు గురించి బాప్తిస్మిచ్చే యోహాను నీటి బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను గారి దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు గమనించి ఆ మాట పలికాడు యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆ గొర్రెపిల్ల సంఘమై ఉన్న మనతో గొర్రెపిల్ల మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెపిల్ల ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నారు? గొర్రెపిల్ల సంఘముతో. గొర్రెపిల్ల సంఘం అనగా మనమే.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనము క్రీస్తుతో యేసుతో కూడా మరణించి నీటి బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎలా భూమిలో పెట్టబడ్డాడో 3 రోజులు, ఆ విధంగా మనం కూడా నీటి బాప్తిస్మం ద్వారా యేసుతో చనిపోయి మరలా తిరిగి లేగటం అంటే క్రీస్తుతో కూడా పునరుద్ధానమైనటువంటి అనుభవంలో ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ యొక్క నడిపించబడిన సంఘమే గొర్రెపిల్ల సంఘము. ఆ గొర్రెపిల్ల సంఘానికి అధిపతి గొర్రెపిల్ల అయిన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, రారాజు అయి ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ నడుములు కట్టుకొని సిద్ధముగా ఉండుడి అని చెబుతూ ఉన్నారు. మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపంలో ఏమి ఉంటే వెలుగుద్దండి? ఒత్తు, నూనె ఉంటే వెలుగుతుంది. ఒత్తు దీపం కదా. అనగా మన హృదయం, మన ప్రాణాత్మ దేహములు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి రోజు రోజుకి. ఇవాళ దీపంలో బుడ్డిలో నూనె పోసుకుంటే మన చిన్నప్పుడు మన ఇళ్లలో ఇప్పుడు వచ్చినాయి కానీ కరెంట్లు, మన చిన్నప్పుడు మన ఇళ్లలో కరెంట్లు ఎక్కడుండేయండి? కిరసనాయిల్ బుడ్లు ఉండేవి. కిరసనాయిల్ బుడ్డు ఉండేది. ఆ రాత్రి అంతా వెలిగించేది మా అమ్మమ్మ, కిరసనాయిల్ పోసి అందులో. తెల్లారిపాటికి చూస్తే ఆ దీపం ఇంతే వెలిగేది. నూనె పోసి కిరసనాయిల్ పోసి వెలిగించినప్పుడు ఇంత బారు వెలుగుతూ ఉండేది ఒత్తు. తెల్లారిపాటికి 4 ఆ దీపం చూస్తే ఇంతే వెలుగు కనపడేది ఒత్తు. మా అమ్మ అది ఆరిపోతుందే, చిన్నగానే వెలుగుతుందంటే అందులో కిరసనాలు అయిపోయిందమ్మా, మళ్ళీ అందులో కిరసనాలు పోస్తే మళ్ళీ పెద్ద వెలుగు వచ్చేది అనేది మా అమ్మమ్మ. ఏ రోజుకి ఆ రోజు మనం ప్రార్థన ఆత్మతో, వాక్యం ఆత్మతో మనం ఎప్పుడు నిరంతరము ప్రార్థనతో మన ఆత్మని వెలిగించుకోవాలి. విశ్వాసం అనే నూనె, ప్రార్థన అనే నూనె, వాక్యం అనే నూనెతో మనం ఎప్పుడు నింపబడుతూ ఉండాలి. మన మనసు, మన హృదయము, మన తలంపులు యేసుక్రీస్తు ప్రభు చుట్టూనే తిరగాలి. అప్పుడే మన ఆత్మ వెలుగుతూ ఉంటుంది అన్నమాట అర్థం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన, ఉపవాసం అనే నూనె పోసుకోవాలి. ఎడతెగని ప్రార్థన అనే నూనె పోసుకోవాలి. విజ్ఞాపన అనే నూనె పోసుకోవాలి. విశ్వాసం అనే, నిరీక్షణ అనే నూనె పోసుకోవాలి. వాక్యం అనే నూనె పోసుకుంటూ ఉండాలి. మన హృదయంలో ఇవన్నీ కూడా నింపబడి ఉన్నప్పుడు మన ఉద్దేశము, మన గురి, మన పట్టుదల, మన కసి యేసుక్రీస్తు ప్రభు చుట్టూనే తిరగాలి. ఒక పట్టుదల కలిగి నేను స్టేట్ నెంబర్ 1 రావాలి కాలేజీలో అని క్లవరిస్టులు ఎంత పట్టుదలగా కలిగి నడుము కట్టుకొని పట్టుదలతో చదువుతారు ఎగ్జామ్స్ టైంలోనే కానివ్వండి, స్టార్టింగ్ నుంచి మొదటి ఇయర్ నుంచి ఎండింగ్ టైం వరకు కూడా ఆ చదువుకునే పిల్లలు ఒక నడుము కట్టుకుని ఒక పట్టుదలతో కలిగి నేను స్టేట్ నెంబర్ 1 కొట్టాలి, ఐఏఎస్ కొట్టాలి, ఐపీఎస్ కొట్టాలి అని వాళ్ళు ఎంతగా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఎంత బాగా చదివితే కానీ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారండి. నడుము కట్టుకొని చదువుకున్నారు కనుక వాళ్ళు అంటగా పట్టుదల కలిగి, మెలకువ కలిగి, ఎడతెగక నిరంతరము మనము వాక్యం చేత, ప్రార్థన చేత, ఉపవాసము చేత, కుటుంబ ఆరాధనల ప్రార్థనల చేత, సంగమ ప్రార్థనల చేత మనం ఎప్పుడు వాక్యం చేత నలపబడుతూ ఉంటుంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. మనం పరిశుద్ధతతో కూడినటువంటి జీవితము మనకి కావాలి. నడుము కట్టుకోవాలి అని అంటే మనసు, హృదయము, తలంపులు ఎప్పటికప్పుడు వాక్యం చేత సరిచేయబడాలి. మనం ఏం ఆలోచిస్తున్నామో, మన నోటితో ఏమి మాట్లాడుతూ ఉన్నామో, లోకంలో మన ఇంటిలో ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, ఇల్లు విడిచి చర్చి విడిచి బయటికి సమాజంలోకి వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపుకొని వెళ్ళాలి.
మనం ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని ఇంట్లోనికి రావాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆ రోజంతా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడ కూడా తొట్టిల్లనివ్వకుండా పవిత్రంగా పరిశుద్ధంగా మనల్ని వెన్నంటూ కాపాడుతూ కవచముగా మనల్ని అనుదినము కాపాడుచూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని. అందుకేం చేయాలంటే ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిరంతరము అపవిత్రత ఎక్కడ కూడా అంటకుండా పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనగా వాక్యము. వాక్యము మన హృదయంలో బయటికి వెళ్ళినా, సమాజంలోకి వెళ్ళినా, ఆ ఫంక్షన్లకి వెళ్ళినా, ఊర్లకి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, డిమోట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్డుల మీద మనకు తెలిసిన వాళ్ళు, ముఖపరిచయమైన వాళ్ళు కనిపించినా మనలో పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడినటువంటి వారమే మాట్లాడుతూ స్నేహం చేయాలి. హల్లెలూయా. సమాధానము కలిగిన వారముగా మాట్లాడాలి వాళ్ళతో. ఆమేన్. వాళ్ళకి దీవెనలు రావాలి, మనకి కూడా దీవెనలు రావాలి, సమాధానము రావాలి బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా మనము నడుము కట్టుకొని జీవించాలి. అనగా మనసును స్థిరపరచుకొని, వాక్యం మీద మనసు స్థిరపరచుకొని, మన శరీరాన్ని వాక్యం మీద స్థిరపరచుకొని నడుము కట్టుకొని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ అంత్య దినాలలో మనము ప్రభు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ, నేను భూమి మీద సమాధానము కలగ చేయవచ్చునని మీరు అనుకుంటున్నారా అని అంటున్నారు. కాదు, యేసు అంటున్నాడు, నేను కాదు అని అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? భేదమునే కలగజేయవచ్చి తిని అంటున్నాడు. ఏ విధంగా భేదాలు కలగ చేస్తాడంట? భేదమునే కలగ చేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురు అని చెప్పాను. ఇది చదవటానికి, మీకు చెప్పటానికి చాలా బాధగా ఉన్నప్పటికీ, ఈ ప్రతికూల మన మనుషులుగా మనం ఏమనుకుంటున్నామంటే, అమ్మో ఈ వాక్యం చూసావా ఎలాగుందో, యేసుక్రీస్తు ప్రభు ఏమని ఆయన నేను సమాధానకర్తనై ఉన్నాను అని అంటున్నారు. దేవునికి ఇష్టులైన వారికి సమాధానము కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవునికి ఇష్టులైన వారికి సమాధానం అంట. మరి ఇక్కడేంటి, నేను సమాధానమును కలగజేయవచ్చానా అని మీరు అనుకుంటున్నారా అని మీరు తలంచుచున్నారా? నేను భేదమునే కలగజేయవచ్చు తిని అని అంటున్నారు. ఎవరికంట? ఒకే ఇంటిలో 5 ఉంటేనంట 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిను, కోడలు అత్తకును విరోధులుగా ఉందురు. హల్లెలూయా. ఇది చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ, ప్రతికూలంగా మనకి ఉన్నప్పటికీ, ఇదిగో ఈ ప్రతికూలమేనంట క్రీస్తుకి అనుకూలమంట. మానవులుగా మనము ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా తేడాగా ఉంటుంది. ఇక్కడ సమాధానకర్త కదా యేసయ్య, మరి ఇక్కడ భేదం చేస్తాను అని అంటున్నారేంటి? ఇప్పుడు ఈ కాలంలో మన ఇళ్లల్లో, కుటుంబాల్లో ఎలాగున్నామండి? మనం అందరికీ సమాధానముగా ఉంటున్నామా? ఇక్కడ ప్రభు అంటున్నారు 5 5 ఒకే ఇంట్లో ఉంటే 5 వేరుపడంట, ముగ్గురికి 2 వేరవుతారంట, మళ్ళీ ఆ ముగ్గురులో మళ్ళీ 2 వేరే అవుతారంట. ఎవరికి వాళ్ళు సింగిల్గా అయిపోయి అదిగో ఈ విధంగా ఉంటున్నారంట. ఎందుకని ఇలా చేయాల్సి వచ్చింది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7 ముద్రలు విప్పినప్పుడు, ఆ ఉగ్రత పాత్రలు విప్పుతూ భూమి మీద పోస్తూ ఉన్నప్పుడు దేవదూతలు,
మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క శోధనలు ఇవన్నీ దానికే గుర్తులు. దేనికి గుర్తులు? అందరూ యేసయ్య తట్టు తిరగాలి. అందరం ఐకమత్యంగా ఉన్నామనుకోండి, ఒకే ఇంట్లో 5గురు ఉన్నామనుకోండి, కలిసిపోయి ప్రేమతో అల్లుకుపోయామనుకోండి, పిల్లలు తల్లిదండ్రులు అందరూ ప్రభు గుర్తుకొస్తారా అండి? ప్రభు గుర్తుకొస్తారండి. అందరూ హ్యాపీగా ఉన్నామనుకో అసలు దేవుడు గుర్తుకొస్తారండి? అసలు మనకి ఒంటిలో రోగం లేకపోతే డాక్టర్ గుర్తుకొస్తారా అండి? ఏమన్నారు యేసయ్య? నేను నీతిమంతుల కొరకు రాలేదు, అనీతిమంతుల కోసమే, పాపుల కొరకే వచ్చాను. ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం లేదు అని చెప్పారు యేసయ్య. అలాగే 5గురు కలిసి మంచి మంచి జాబులు చేసుకుంటూ, ధనం సమకూర్చుకుంటూ, నగలు సమకూర్చుకుంటూ, ఇళ్ళు వాకిళ్ళు పొలాలు గట్రలు పేరు దెబ్బలన్నీ సంపాదించుకుంటూ ఉంటే ఇంకా దేవుడు అనేవాడు గుర్తుకొస్తాడండి? మన మానవ జ్ఞానానికి ఈ సుఖభోగాలతోనే శరీరం అలవాటైపోద్ది. ఇంకా అదే కదా సైతానికి కావాల్సింది. దేవుణ్ణి మర్చిపోవాలి అంటే ఏంటి? దేవుణ్ణి మర్చిపోవాలి. ఈ భోగాలని, ఈ సుఖభోగాలన్నీ పెడితే అందుకంటారు యేసయ్య మిమ్మల్ని ఈ విధంగా చేయటం వలన మీకు మేలు. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడే కదండి, ఇంటిలో శోధనలు వచ్చినప్పుడే కదండి యేసయ్య గుర్తుకొచ్చేది. అప్పుడే కదండి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకునేది. అయ్యగారండి మా ఇంట్లో మా అబ్బాయి ఇలాగండి, మా కోడలు ఇలాగండి, అయ్యా మా కొడుకు ఎలాగండి, మా కూతురు ఎలాగండి అని మన ఇంటిలో వస్తున్నటువంటి సమస్యలు, శోధనలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇరుగు పొరుగు వారి నుంచి ఇబ్బందులు, బంధువుల నుంచి ఇబ్బందులు, కోడల అత్తోళ్ళింటి దగ్గర నుంచి కోడలికి ఇబ్బందులు, వాళ్ళ ద్వారా మనకి ఇబ్బందులు, ఇవన్నీ ఇబ్బందులు మన ఇళ్లలో ఉండేవే కదండి. మరి వీటిల్లే ప్రభు అంటున్నారు ఇవన్నీ ఎప్పుడు యుద్ధాలే పోరాటాలేనండి. యుద్ధాలే పోరాటాల వలనే మన క్రీస్తుకు దగ్గర అవుతామండి. ఇంటి నిండా ధనం, 5గురికి 5గురు గవర్నమెంట్ జాబులే కానీ, ప్రైవేట్ జాబులే కానీ, ₹1,00,000 వచ్చే జీతాలుగాళ్ళు మన ఇళ్లల్లో ఉంటే ఇంకా మనకి దేవుడు గుర్తుకొస్తాడా అండి? మన ఇంటి పక్కన వాళ్ళు గుర్తుకొస్తారా అండి? మన కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? కళ్ళు ఉంటాయండి మనకి? నెత్తికెక్కుతాయి అంటారే, కాళ్ళు భూమి మీద ఆనతాయండి. ఇక దేవుడే గుర్తుకురాడు. అలా 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 బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆఖరికి ప్రాణాత్మ దేహం నరకానికి వెళ్ళిపోద్ది. ప్రభు తట్టు చేతులెత్తి ప్రార్థన చేయకుండా, ప్రభువుని ఆరాధించకుండా, ఇంత ఆశీర్వాదం ఇచ్చిన దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఇక మనం ఈ సుఖభోగాలతో భూమి మీద జీవిస్తే చిట్ట చివరికి ప్రభుని ఎరగకుండా, ప్రభుని ఎరిగినా కూడా పట్టించుకోకుండా, లక్ష్య పెట్టుకోకుండా, మన జీవిత దైనందిలో సుఖభోగాలతో మమ్మల్ని ప్రభు బాగా దీవించేశాడు అని అనుకొని అలా జీవించేసామనుకోండి, దేవుడు మాతోనే ఉన్నాడు, దేవుడు మాతోనే ఉన్నాడు, అందుకని మేము ఇంతగా ఆశీర్వదించబడ్డాము అనుకొని ఇంకా ముఖస్తుతిగా ఆదివారం ఒక్కసారి ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ పెద్ద గోడకి పెద్ద పెద్ద టీవీలు అతికించటం, పెద్ద సోఫాల పెట్టుకోవడం, సోఫాల మీద పడుకోవడం, కాలు మీద కాలు వేసుకోవడం, చేతిలో రిమోట్ పట్టుకోవటం, సీరియల్స్ చూడటం, సినిమాలు చూడటం, ముసలోళ్ళు అయితే పాత సినిమాలు, యవనస్తులు అయితే ఇప్పుడు యవనస్తులు అల్లరితో కూడిన ఆటపాటలు, బిగ్ బాస్లు, అందరూ ఒక్కలని కాదండి. ఇలా సుఖభోగాలతో ఏ కష్ట నష్టాలు ఏమి, రోగ రొప్పులు ఏమి రాకోకుండా ఉంటే మనతో దేవుడు ఉన్నట్టేనా అండి? అపవాది కూడా చేస్తుంది దేవుడిని మర్చిపోవటానికి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఉపవాసపు దినాలు 40 దినాలు అవంగానే ఇదిగొదుగో ఆ కొండ మీదకు తీసుకొని వెళ్ళి ఆయనకి ఆకలేస్తుంటే ఆ రాళ్ళను చూసి నువ్వు దేవుని కుమారుడు కదా, ఆ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అని సైతాన్ గాడు వచ్చి యేసయ్యతో అంటాడు. అది వాడు చెప్పాలా? యేసయ్యకు రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమని సైతాన్ గారు చెప్పాలా యేసయ్యకు? యేసయ్య ఎవరు? దేవుడు కదా, దేవుడి కుమారుడి కదా.
మళ్ళీ కొండ మీదకి తీసుకొని వెళ్ళి రాజ్యాలన్నీ చూపించి ధనధాన్యాలన్నింటినీ చూపించి సుఖభోగాలన్నింటినీ లోకమంతటిని ఆ యొక్క మెలుకులు తలుకులు లైట్లని బిల్డింగ్లని అన్నిటినీ మేడలు మిద్దల్ని చూపించి ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వు నా కాళ్ళకి మొక్కితే అంటున్నాడు మళ్ళాడు సైతానుగాడు. అసలు ఇవన్నీ ఎవరివ్వండి? మన క్రీస్తువి కావా? అన్నీ చూపించాడు. 2-3 మాటలు వాక్యంతో వాడిని ఓడించేశాడు క్రీస్తు. మనం కూడా నడుము కట్టుకోవాలి. క్రీస్తు నడుము కట్టుకున్నాడు అక్కడ, మనసు కట్టుకున్నాడు అక్కడ, అపవాదిని ఓడించాడు అక్కడ. మనం కూడా అన్ని మేడలు మిద్దులు సుఖభోగాలు చూపిస్తుంది సైతాను దేవుణ్ణి మర్చిపోవటానికి. డాక్టర్ ఎప్పుడు గుర్తుకొస్తాడు? రోగం వచ్చినప్పుడు. దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? మన ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు. అందుకే దేవునికి మనకి దూరముగా ఉండకుండా దగ్గరగా ఉండటానికి మనకి ఇదిగో ఈ విధమైనటువంటి భేదాలు కలగ చేస్తాడు. మనుషులుగా ఇవి నచ్చకపోయినా ఈ ప్రతికూలమైన పరిస్థితులే మనల్ని ప్రభుకి దగ్గర చేస్తాయి. అందుకే ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఎప్పుడు శోధించే దేవుడు కాదు, మనల్ని నొప్పి కలిగించే దేవుడు కాదు. మనం ఎప్పుడు కూడా ప్రభు ఏ భేదము కలిగించినా, ఇంటిలో ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా ప్రభు చిత్తానుసారంగా ఇష్టపూర్వకంగా చేయడు. ప్రభుకి దగ్గర అవ్వటానికే చేస్తాడు. ఆమేన్. ఇక్కడ ఈ వాక్యంలో అర్థం చేసుకోవాలి, ఆత్మీయమైన అర్థం చేసుకోవాలి. నా ప్రియ క్రైస్తవ సంగమా, యేసునామమునకు మహిమ కలుగును గాక. మనం నడుము కట్టుకోవాలండి. ఇటువంటి భేదాలు ఇంటిలో వచ్చినప్పుడు ఇదిగో ప్రభువు ముందే మనకి చెప్పాడు కదా వాక్యపూర్వకంగా. కనుక మనము నడుము కట్టుకోవాలి, విశ్వాసం అనే నడుము కట్టుకోవాలి. మన ఇంటిలో భేదములు వచ్చినా ఒకరి మాట ఒకరికి ఇష్టపడరు. తల్లి మాట కుమార్తెకి ఇష్టంగా ఉండదు, కుమార్తె మాట తల్లికి ఇష్టంగా ఉండదు, తండ్రి మాట కొడుకుకి ఇష్టపడడు, కొడుకు మాట తండ్రికి ఇష్టపడడు. మా మాట అంటే మాదే కరెక్టు, మా ఆలోచన అంటే మా ఆలోచనే కరెక్టు అని ఒకరికి మాటలు అతకవో, ప్రేమలు ఉండవో, గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండవు. మనం ఈ వాక్యం గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మన ఇంట్లో ఏమి తేడాలు వచ్చినా, మన కుటుంబీకుల మధ్యలో ఏమి తేడాలు వచ్చినా ఈ వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. మనము దీపమును వెలిగించుకోవాలి. దీపము వెలిగించుకోవటం అంటే ఏంటి? మన ఇంటిలో సమస్యలు వచ్చినప్పుడు మన 5గురు కుటుంబంలో 6గురు ఉండనివ్వండి, 10 మంది ఉండనివ్వండి, 5గురే ఉండనివ్వండి, మన ఇంటిలో తేడాలు వచ్చినప్పుడు, భార్యాభర్తలకు తేడాలు వచ్చినప్పుడు, పిల్లల మధ్యలో తేడాలు వచ్చినప్పుడు, అత్తాకోడల మధ్యలో తేడాలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కోర్టులకి వెళ్ళకూడదు, పోలీసు చుట్టూ తిరగకూడదు, సంఘ పెద్దల్ని, ఊరి పెద్దల్ని తీసుకొచ్చి పెట్టుకొని మన కుటుంబ విలువలని పోగొట్టుకోకూడదు. యేసునామానికి మన ద్వారా అవమానము రాకూడదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, తేడాలు వచ్చినప్పుడు, భేదాలు వచ్చినప్పుడు, మన 5గురు 6గురు ఉన్నామనుకోండి, పెద్దవాళ్ళు అయ్యో ఎవరేళ్లలో పెళ్ళిళ్ళు చేసి ఎవరి కాళ్ళు ఉన్నామనుకోండి, ముసలి వాళ్ళు అయ్యారనుకోండి, తల్లిదండ్రులు, మామలు, తాతలు, కొంచెం వెనకేసుకున్న పొలాలు, ఇళ్ళు, గట్రాలు ఉంటాయి. వాటి దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నప్పుడు 5గురు పిల్లలు ఒకే మంచంలో దుప్పటి కప్పుకొని ఆడుకున్న రోజులు ఉన్నాయి. ఒకళ్ళు పప్పలు తిన్న రోజులు ఉన్నాయి, మామిడి పళ్ళు తిన్న రోజులు ఉన్నాయి. అప్పుడు కలిసిమెలిసి ఉన్నాయి 5గురు పిల్లలు. పెద్దోళ్ళై పెళ్ళిళ్ళు చేసినాక ఎవరికి వాళ్ళు తేడాలు వచ్చేసేసి భేదాలు వచ్చేస్తారు. ఇక శత్రువుల కంటే బద్ధ శత్రులుగా ఉండిపోతున్నారు. ఆస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి, మాటల దగ్గరకు వచ్చేటప్పటికి, చేతల చూపుల దగ్గరకు వచ్చేటప్పటికి, అమ్మల్ని చూడటానికి వచ్చేటప్పటికి బద్ధ శత్రులాగా తయారైపోతున్నారు. ఇవన్నీ మన ఇళ్లలో తేడాలు వస్తున్నప్పుడు మనము కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, మన ఊరి పెద్దల చుట్టూ కాదు మనం తిరిగేది. మన విలువ, మన పరువును తీసుకోకూడదు. ప్రభు నామానికి మన ద్వారా అవమానం రాకూడదు. మన క్రైస్తవులము. జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ సంఘమా, మనం ఈ వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. ముందే చెప్పారు కదా యేసయ్య మనకి భేదాలు కలగజేస్తాడని. ఎందుకని? ఇప్పటివరకు అందరూ చక్కగా కలిసికట్టు ఒకే కొండ పెట్టుకొని తిన్నాం, దేవుడిని మర్చిపోయాం. మనతో దేవుడున్నాడు, మన నగలు నట్టాలు ధరించుకుంటున్నాం. టీవీలు గోడ ఎంత ఉంటే, కిటికీ ఎంత ఉంటే అంత టీవీ పెట్టుకున్నాం.
ఆ టీవీకి తగ్గ సోఫా పెట్టుకున్నాము, ఆ కాట్ వేసుకున్నాం, చూస్తున్నాం లగ్జరీ, సంతోషం. అక్కడ ఉన్నాడా? ఆ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? మీ ఆత్మదీపం వెలిగిందా, ఆరిపోయిందా? ఒకసారి చూసుకోవాలి. యేసయ్య మాతోనే ఉన్నాడు. చూడు మాకు ఎంత పెద్ద టీవీ ఇచ్చాడో. కాలు కందకుండా సోఫా మీద కూర్చొని కడుపులో నీళ్ళు కదలకుండా ఎంత ప్రశాంతకరమైన వాతావరణం. అబ్బా, తినుము తాగుము సుఖించము నా ప్రాణమా అని నీ ప్రాణంతో ఇదేనా చెప్పుకునేది? నా ప్రియ క్రైస్తవ సంగమా, రహస్య రాకడ రాబోతున్నారు యేసయ్య. ఇంకా కొన్ని దినాలలోనే రాబోతున్నారు. ఈ నెలలో కొన్ని మార్పులు ప్రభు చేయబోతున్నారు. ప్రకృతిలో, సమాజంలో, ప్రభుత్వాల మధ్యన, దేశాల మధ్యన కొన్ని మార్పులను తీసుకొని రాబోతున్నారు. నడుము కట్టుకో క్రైస్తవ సంగమా, సిద్ధపడు. ప్రభు సన్నిధిలో మోకరించు, దుఃఖపడు, చింతించు, వేదన పడు, ఏడువు, ఉపవాసం ఉండి మరలా నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకో. పడిపోయావేమో ఒకసారి ఆలోచన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చేత నిన్ను క్షమిస్తూ, ప్రేమిస్తూ, బలపరుస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో సమస్యలు వచ్చినాయా? మోకరించి ప్రార్థన చేసి ప్రభువుకు దగ్గరవు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకో. పరిశుద్ధమైన జీవితం జీవించు నా ప్రియ క్రైస్తవ సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చేత మిమ్మల్ని నన్ను బలపరచునుగాక. వస్తాయి సమస్యలు, వస్తాయి శోధనలు, వస్తాయి అవసరాన్ని బట్టి శోధనలు వస్తాయి, అవసరాన్ని బట్టి భేదాలు వస్తాయి, అవసరాన్ని బట్టి కష్టాలు వస్తాయి, అవసరాన్ని బట్టి రోగాలు వస్తాయి. భయపడవద్దు, నడుము కట్టుకో, నీ దీపమును వెలిగించుకో. ఈ వాక్యం దగ్గరికి రా. ఈ వాక్యమును చదివి సమాధానపడు, ప్రభుతో సమాధానపడు, క్రీస్తుతో సమాధానపడు. నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తార్థముగా ప్రభుకి నీ జీవితాన్ని ఇప్పటి వరకు ఎలాగున్నా ఇక నుంచి ప్రభుకు అప్పగించుకొని, యేసయ్య నన్ను ఏమి చేయమంటారు అని యేసయ్యను అడుగు. యేసయ్య నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఈ భేదముల నుంచి నిన్ను నడిపించి జయాన్నిస్తాడు, సమస్యలు జయాన్నిస్తాడు. నన్ను అనేకమైన శోధనలతో ప్రభు నన్ను నడిపించి నాకు జయాన్ని ఇచ్చాడండి. మీతో మాట్లాడటానికి నేను మామూలుగా వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడట్లేదండి. ఈ వాక్యాన్ని ప్రభు నాకు ప్రకటించే అధికారం, అభిషేకం ఇచ్చారు. ఎందుకనంటే ఇదిగో ఈ శోధనల నుంచే ప్రభు నన్ను బయట తీసుకొని వచ్చారు. ఇవన్నిటిని జయమనిచ్చాడు, వీటన్నిటిని జయించాడు క్రీస్తు నామములో. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించి జయమనిచ్చాడు. నాకు ఇప్పుడు శాంతి సమాధానాన్ని ఇచ్చాడు. ప్రభు శాంతికి సమాధానానికి కర్త అయి ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారా మీరు సమాధానం కావాలి అంటే ముందు మీ నడుములు కట్టుకునండి, మీ దీపములను వెలిగించుకోనండి. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన పూర్వంగా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునండి. వీటన్నిటిలో నుంచి మీకు జయమనిచ్చి పరలోకమునకు రహస్య రాకడికి మిమ్మల్ని సిద్ధపాటు చేయనుగాక పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా లోక సువార్త నాయన 12వ అధ్యాయము 35వ వచనము నాయన ప్రభ 49వ వచనము ద్వారా ప్రభ మమ్మల్ని నాయన నడుము కట్టుకొని ప్రభ మా దీపములను వెలిగించుకొని ప్రభ మీరు నడిపిస్తున్నటువంటి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో గుండా నాయన మేము నడిచి మా జీవితాలను మీకు అప్పగించుకొని వీటన్నిటిపైన జయమునిస్తూ సహిస్తూ భరిస్తూ నాయన శోధనలన్నిటిని జయించు నాయన విజయ జీవితము మేము మీ సన్నిధిలో జీవించుదుముగాక. మీకు ఇష్టమైన జీవితం మేము జీవించి మీ రహస్య రాకడకు పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నాము. నజరేయుడు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.